వెంబడించుమని అతనితో అనెను. యోహాను 21వ అధ్యాయము 19వ వచనం. ఇది తిబేరియా సముద్ర తీరమున శిష్యులకు ప్రత్యక్షమైన ప్రభు మాట. నన్ను వెంబడించుము. ఇది మన చెవులలో మారుమ్రోగుతున్నది. ఇంచుమించు 3.5 సంవత్సరముల కాలము పేతురు ప్రభువును వెంబడించాడు. ఆయనను ఇప్పుడు మరలా నన్ను వెంబడించుము అని పిలుచుచున్నాడు. అవును, ఆయనను సంవత్సరములు కాదు, జీవితకాలమంతయు వెంబడించుటకు మనము రుణపడి ఉన్నాము. ఈ మాటలను ప్రభు పలికినప్పుడు మహిమగల శరీరములో నుండెను. అది మృత్యుంజయుడై లేచిన సందర్భమున ఆయనకు దయచేయబడెను. పునరుద్ధానుడైన క్రీస్తు పరలోకమునకు ఆరోహణము కాబోచున్నాడు. ఇప్పటి వరకు శరీరధారి అయ్యుండిన క్రీస్తును వెంబడించిన పేతురు ఇప్పుడు మహిమ శరీరముతోనున్న ప్రభువును వెంబడించవలెను. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. నేనే మార్గమును సత్యము జీవము అని సెలవిచ్చిన క్రీస్తు అడుగు జాడల యందు నడుచువారు ఎన్నడూనూ తొట్టిల్లరు. నన్ను వెంబడించుము అని ప్రభు పిలిచినందున పేతురు అన్ని విషయముల యందు క్రీస్తును వెంబడించెను. అద్భుతములు సూచక క్రియలు చేశాను. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచిందును అని ప్రభు సెలవిచ్చుచున్నారు. సంపూర్ణముగా ఈ రోజు నీవు క్రీస్తును వెంబడించుట గుణపరచబడుదుగాక. ఆమేన్.